ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామం పేరిట ఈ ఉదయకాలపు మన్నా అనుభవ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రేమైన వాళ్ళారా, వీరైతే ఒక చిన్న రిక్వెస్ట్ మీ మధ్యలో ఉంచుతున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరూ ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం ద్వారా అనేకులకు ఈ వీడియో వెళ్ళి వారు కూడా ఈ వాక్యాన్ని విని వారు కూడా ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్లకుండా లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రభు ప్రేమ బట్టి మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉంది. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తు ఉన్నవో మీ మార్గములు కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వారులారా, దేవుడు తన భక్తుల ద్వారా యెషయా ప్రవక్త ద్వారా చదివిస్తూ ఉన్న మాటలు చూడండి. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. మొత్తానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ తలంపులు వేరు, నా యొక్క తలంపులు వేరు అన్నట్లుగా దేవుని యొక్క మాటలు చదివిస్తా ఉంది. దేవుని ఈ వాక్యంలో ఆయన మాటల ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలమైన మనము, దేవుని వారసులమైన మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరగవలనని, రక్షణ విషయమై లేకపోతే మారు మనసు విషయమై ఆయన ఈ మాటలు సెలవిస్తున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నిజమే ప్రేమైన వాళ్ళారా, ఈరోజు మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన పట్ల మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఈరోజు నువ్వేదో వ్యాపారం చేసి వ్యాపారం ద్వారా నువ్వు సంపాదించాలని నువ్వు కోరుకుంటావు, లేకపోతే చదువుకొని బాగా పేరు ప్రఖ్యాతలు గాంచి తద్వారా నీ ఉద్యోగాన్ని సంపాదించి నువ్వు మంచి స్థాయికి ఎదగలని చూస్తావు. కానీ ఆయన ఉద్దేశములు వేరు, నీ పట్ల ఆయన తలంపులు వేరుగా ఉంటవి. అందుకే అంటున్నాడు, ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక. గమనించండి, ఆకాశము ఈ భూమి ఎంత ఎత్తులైతే ఉన్నాయో ఆయన మార్గములు మన మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయంట. మన తలంపులు ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. మన తలంపులు, మన ఆలోచనలు కింది వరకే ఆలోచిస్తాము. ఏదో ఈ ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలే, చిన్న పని చేసుకుంటే చాలే అన్నట్లుగా మన తలంపులు ఉంటాయి. కానీ మన పట్ల ఆయన తలంపులు ఏంటి అంటే మనం ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని, ఒక అత్యున్నతమైన సింహాసనం మనం ఎక్కాలని ఆయన ఆశపడతాడు. మనం ఏమనుకుంటాము, చిన్న ఉద్యోగం చాలే, చిన్న పని చాలే, మనకంత ఉందా, మనకంత శక్తి ఉందా, మనకంత బలగం ఉందా, మనకంత బలం ఉందా, మన స్థాయి ఏంటి అని మన ఆలోచనలు చాలా చిన్నగా మనకు కనపడతాయి. కానీ దేవుని మన పట్ల ఆయన తలంపులు, ఆయన ఉద్దేశములు వేరుగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమిని వాళ్ళారా, ఈ రోజు ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే, ఏ ఆలోచనల చేత నీవు ఉన్నావు, ఏ ఉద్దేశముల చేత నీవు ఉన్నావు, నీ మనసుకు తగినట్లుగా చిన్న చిన్న ఆలోచనలను చేస్తున్నావా, నీ స్థాయికి తగినట్లుగా నీవేదో నీ మనసుకు తగినట్లుగా చిన్న చిన్న తలంపులను ఆలోచిస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆకాశములు భూమి ఎంత ఎత్తుగా ఉన్నాయో నీ మార్గములు ఆయన మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయంట. నీ తలంపులకు ఆయన తలంపులకు అంత ఎత్తులో ఉన్నాయంట. నిన్ను ఎక్కడో శిఖరాలపైన ఎక్కించాలని ప్రభు ఆశపడుతున్నాడు. నువ్వైతే ఇక్కడ ఉంటేనే చాలే అని నువ్వు ఇంతటితో సరిపెట్టుకుంటున్నావు. ప్రేమిని వారిలో నువ్వు మారు మనసు పొందాలి. ఆయన తలంపులు వేరు, నీ పట్ల ఆయన ఉద్దేశం వేరు, నీ పట్ల ఆయన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళిక వేరు. నేనేదో గొప్ప సేవకుడిగా చేయాలని, ఒక మంచి బలమైన విశ్వాసిగా మార్చాలని, ఆత్మ వరాలతో అలంకరించాలని ఆయన ఆశపడుతున్నాడు.
కానీ నీవైతే లోకంలో తిరిగి లోకంలోనే ఎంజాయ్ చేస్తూ లోక సుఖభోగాలను అనుభవిస్తూ గడపాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఆయన నీ పట్ల ఆలోచన తన ప్రియ కుమారుడుగా చేసుకోవాలని, ప్రియ కుమార్తెగా మార్చుకోవాలని, నేను మంచి బిడ్డగా తన సన్నిధిలో చేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ రోజు ఎలా ఉంది నీ ఆత్మీయమైన జీవితము? నీ తలంపులు తగినట్లుగా నీ ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉన్నావా? లేకపోతే దేవుడు ఇష్టపడినట్లుగా ఆయన తలంపులకు, ఆయన ఆలోచనలకు అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకుంటున్నావా? ప్రేమైన వాళ్ళారా, నా పిల్లైన వారు, నా పేరు పెట్టిన నా పిల్లలు మారు మనసు పొంది నన్ను ఆశ్రయించాలని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే దేవుని బిడ్డగా క్రైస్తవ కుటుంబంలో పుట్టి నువ్వు చెడు మార్గాలలో నువ్వు నడుస్తా ఉన్నావా? క్రీస్తుకు విరోధిగా నువ్వు తిరుగుతా ఉన్నావా? దేవుని దూషిస్తూ దేవుని నామాన్ని అవమానం పాలుపరుస్తూ నీవు విచ్చలవిడిగా నీ జీవితాన్ని నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతా ఉన్నావా? అయితే అది నీ తలంపై ఉంటది. నీ పట్ల దేవుని తలంపులు వేరే ఉన్నవి, నీ పట్ల దేవుని ఉద్దేశములు వేరే ఉన్నవి. ప్రియమైన వాళ్ళ, మన పట్ల దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చబడాలి అంటే ఒక చిన్న మాట మీకు చూపిస్తాను చూడండి. అదే యెషయా ప్రవచన గ్రంథంలో 55వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించను. దేవునికి మహిమ కలుగును గాక. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. హల్లెలూయా. మనము దేవుణ్ణి వెతకాలి. చూడండి, భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టి దుష్టులు తమ తలంపులను మానుకొని వారు దేవుని వైపు తిరిగిన ఆయన వారి యందు జాలిపడును. ఆయన వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవులు నా త్రోవులు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ప్రియమైన వాళ్ళ, నీ తలంపులు కొట్టివేయబడి నీ పట్ల దేవుని తలంపులు నెరవేర్చబడాలి అంటే నీవు భక్తిహీనుల మార్గంలోంచి నువ్వు విడిచిపెట్టి పక్కకు రావాలి. నీవు దేవుణ్ణి వెతకాలి. దుష్టుల తలంపుల నుంచి నువ్వు పక్కకు రావాలి. నీలో నుంచి దుష్ట తలంపులను తొలగించాలి. నీలో నుంచి భక్తిహీనత తలంపులను కొట్టివేయాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని వెతుకుతావో, దేవుని వైపు నువ్వు తిరుగుతావో, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తావో అప్పుడు దేవుడు నిన్ను క్షమించి నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఆయన ప్రణాళిక అనాది సంకల్పంలోనే నీ పట్ల ఉన్న ప్రణాళికను ఆయన నెరవేర్చును గాక. ఈ రోజు లోకం వైపు తిరుగుతా ఉన్నావు కాదు, లోక ఆశ సుఖభోగాల కొరకై నువ్వు ప్రయాసపడుతున్నావు కాదు, లోకంలో ఉన్న అన్ని అందాల కొరకై, లోకంలో ఉండే సుఖభోగాల కొరకై నువ్వు ఆశపడతా ఉన్నావు కాదు. నాకు ప్రియమైన జనాంగమా, ఈ మాటలు వింటూ నువ్వు ఎవరికైనా సరే నీ ఆలోచనలు ఎలా ఉన్నవి, నీ తలంపులు ఎలా ఉన్నవి? ఈ రోజు ఈ లోకంలో సంతోషించాలని, ఎవరినో మెప్పించాలని, ఎవరినో సంతృప్తి పరచాలని నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ నువ్వు పతనం వైపు, నరకం వైపు నువ్వు పరుగులు పెడుతున్నావు కదా. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా సరే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా వారిని క్షమించును. వారి పట్ల జాలి పడతాడంట, వారిని బహుగా క్షమిస్తాడంట. నువ్వు ఏ దశలో ఉండి ఆయన వైపు తిరిగినా, ఎంతటి పాపంలో ఉండి, ఎంతటి దుర్మార్గపు క్రియలలో ఉండి, అంధకారపు క్రియలలో నీవు ఉండి ఆయన వైపు తిరిగి ఆయన వైపు నువ్వు మొరపెట్టగలిగితే, ఆయన పాదాలను పట్టుకోగలిగితే ఆయన బహుగా నువ్వు క్షమించి నీ పట్ల ఆయనకున్న అనాది ప్రణాళికను, ఆయన పట్ల నీకున్న ఆ మహా తలంపులన్నింటినీ నెరవేర్చుకుని ఆయన నీ సొంత బిడ్డగా అంగీకరించుకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజు ఏ స్థితిలో నీవు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా, ఎక్కడ ఉండి ఈ మాటలను వింటూ ఉన్నా, ఒకవేళ ఈ మాటలు నీకు వినపడుతూ ఉంటే ఈ క్షణమే నీవు మారు మనసు పొందు. ఈ క్షణమే నీ మనసును మార్చుకో, దేవుని వైపు తిరుగు. నా దేవుని యొద్దకు వచ్చి నీ దుష్టత్వము నుంచి, నీ దుర్మార్గపు తనము నుంచి, నీ భక్తిహీనత నుంచి నువ్వు మానుకోవాలి. దుష్టుల మార్గములను విడిచిపెట్టి
దేవుని వైపు తిరగలిగితే నిన్ను గొప్ప జనముగా చేసి ప్రభు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రేమ వాళ్ళారా, రెండో మాట కూడా మీకు చూపిస్తా. అదే గ్రంథంలో ఉంటది, యెషయా ప్రవచన గ్రంథంలో 55:7-9 ఉంటుందండి. భక్తిహీనుల మార్గం వలన దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఆయన వారిని వాళ్ళ ఎందుకు జాలిపడును. వారు మన వైపు దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. ఆకాశము భూమి ఎంత ఎత్తు ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని యొద్దకు రావాలి. మొదటగా నీవు దేవుని వెతకాలి. రెండు, వెతికిన నీవు దేవుని యొద్దకు రావాలి. వచ్చి ఆయన పాదాలు పట్టుకోవాలి. వచ్చి ఆయన పరిచర్యలో పాలు పంపులు పొందాలి. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చోవాలి. ఆయన మోకాల ఆయన 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 పాద సన్నిధులను పడి నువ్వు మోకరించి ప్రార్థన చేయగలగాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు దేవుని వైపుకు రావాలి. ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు కదా, అన్యులతో నువ్వు సాంగత్యం చేస్తా ఉన్నావు కదా, దుర్మార్గులతో నువ్వు స్నేహం చేస్తా ఉన్నావు కదా, దుష్టత్వం కలిగిన వారితో నువ్వు స్నేహం చేస్తా ఉన్నావు కదా. ఇక లోక స్నేహము దేవునితో పరలోక రాజ్యానికి వైరము అనే దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే నీవైతే ఈ లోకం వైపు, ఈ లోక అలజల్లో నువ్వు ఈ లోకంలో కలిసిపోయి నీవు ఈ లోక మాలిన్యాలు నిన్ను అంటుకొని ఈ లోకంలో నిన్ను బంధన చేసి ఉన్నాయి కదా. అయితే ఈ వాక్యం వింటున్నా నువ్వెవరైనా సరే, నీ కబంధ హస్తాలు నా ప్రభువు తెంచును గాక. ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని యొద్దకు రాగలగాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. నీ లోక స్నేహము, ఈ లోక ప్రేమలో మాయ, ఈ లోకంలో ఉన్నది మొత్తం జీవపు డంబము ఏమీ లేదండి. ఒకరోజు అంత శూన్యమైపోతుంది. ఒకరోజు ఏమీ ఈ లోకంలో ఉండదు. మన దేవుడే శాశ్వతమైన వాడు. ఆయన తరతరములు ఉన్నవాడు, ఆది నుంచి అంతమున్నవాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు. ఆయన అల్ఫా ఒమేగా. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఎప్పుడు ఒకేలా ఉండేవాడు. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు, మార్పు లేని వాడు మన దేవుడు. కాబట్టి ఆయనే శాశ్వతుడు. కాబట్టి ఆయన యొద్దకు నువ్వు రాగలగాలి. ఎవరి వద్దకు నువ్వు వెళ్తున్నావు? ఇహలోక దేవతలను ఆశ్రయించావేమో, ఇహలోక పేర్లు పెట్టుకుని దేవతలుగా పిలువబడుతున్న వారి వైపు తిరిగి నీ ధనాన్ని, నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావేమో. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలంటే ఎవరో ఆశీర్వాదం ఇవ్వరండి. నీకు ఈరోజు ఆరోగ్యం కావాలంటే ఎవరో నీకు ఆరోగ్యం ఇవ్వరండి. నీకు మంచి భవిష్యత్తు కావాలి, నీకు ఎవరో ఇవ్వరండి. సర్వోన్నతుడైన దేవుడు ఒకరున్నారు. ఆయన ప్రభులైన యేసుక్రీస్తుల వారు. ఆయన ఎందుకు నువ్వు రాగలిగితే నీ తలంపులన్నిటిని కొట్టివేసి నీ పట్ల ఆయనకున్న బహు విస్తారమైన తలంపులను నా దేవుడు నీ జీవితంలో స్థిరపరచును గాక. నీకు గొప్ప ఆశీర్వాదం కలుగజేయును గాక. ఈ రోజు ఉద్యోగం లేక నలిగిపోతున్నావు కదా, పని లేక నీవు కృంగిపోతున్నావు కదా, కుటుంబంలో ఆశీర్వాదం లేక నీవు విసుగు చెందిపోయావు కదా, కుటుంబం భారం అయిపోయి అనారోగ్య సమస్యలతో, అప్పుల సమస్యలతో నువ్వు పీడించబడుతున్నావు కదా. ఏ స్థితిలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నా, ఏ పరిస్థితిలో ఉండి నీ మాటలు వింటున్నా, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే సజీవుడైన మన ప్రభు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన ప్రభు నిన్ను ఆశీర్వదించి ఇంకా అనేక జనములకు నేను విస్తరింపజేసి అనేకులకు నేను మాదిరికరంగా నా ప్రభు మార్చునుగాక. ప్రభు పిల్లారా, నీ తలంపులు, నీ ఉద్దేశములు ప్రభు కొట్టివేసి ఆయన తలంపులు, ఆయన ఉద్దేశంలో నీ జీవితం నెరవేర్చునుగాక. అయితే నీవు దేవుని యొద్దకు రావాలి. ప్రియమైన వాళ్ళారా, మూడోది కూడా క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. చూడండి, 55:6 ఒక మాట ఉంటది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన మీ సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన మీ సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. ప్రేమైన వాళ్ళ వాక్యం కరువైపోతా ఉంది. ఆయన మీ సమీపానికి వచ్చి నీ దగ్గర ఉన్నప్పుడే ఆయనను మీరు పట్టుకోండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఆయనను మీరు వేడుకొనండి. యెహోవా మీకు దొరుకు కాలమందును ఆయనను వెతకాలి. అప్పుడు ఆయన మీ సమీపంలో ఉండగా ఆయనను వేడుకోగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళ ప్రభువును పట్టుకొని వేడుకో. అయ్యా, నా బ్రతుకును మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, అయ్యా నా బిడ్డల భవిష్యత్తుని మీరు మార్చండి, నా జీవితాన్ని మీరు తేజరలు వేయండి అని నువ్వు వేడుకోగలగాలి. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టగలగాలి.
ఆయన సమీపం మందుండగానే ఆయన నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత ప్రలాపించినా, నువ్వెంత ప్రయాసపడినా నీ జీవితంలో ఆశీర్వాదం కలగదండి. ఆయన నీ ఎద్దకు వచ్చే కాలం అవుతుంది. ఆయన నీ ఎద్దకు వచ్చినప్పుడు, నీ పిలుస్తూ ఉన్నప్పుడు ఆయన పిలుపుకు నువ్వు లోబడు. ఆయన గద్దింపుకు నువ్వు లోబడు. ఆయన నేను పిలిచినప్పుడు ఆయన పిలుపుకు నువ్వు స్పందించు. అప్పుడు నువ్వు ఆయన వేడుకు, ప్రభువా నా అప్పుల సమస్య తీర్చండి, నా అనారోగ్య సమస్య తీర్చండి, నాకు ఆరోగ్యం దయచేయండి, నా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి, నా కుటుంబంలో సమాధానమును దయచేయండి ప్రభువా అంటూ నువ్వు వేడుకోగలిగితే చెదరిపోయిన నీ కుటుంబాన్ని కడతాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. చెడిపోయిన నీ పిల్లల భవిష్యత్తుని ఆయన మారుస్తాడు. చెదులు పట్టిన నీ కుటుంబాన్ని సరిచేస్తాడు. పాడైపోయిన నీ సాక్షి జీవితాన్ని ఆయన సువాసనగా పరిమళ తైలంగా మారుస్తాడు. ప్రేమిని వాళ్ళారా, నీవు ఆయన వేడుకోగలగాలి. ఆయన నీ సమీపంలో ఉండగానే నువ్వు ఆయన వేడుకోగలిగితే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రోజు నీ స్థితి ఎలా ఉంది? ఈ రోజు దేని దశలో ఉన్నావు కదా, ఎవరు ఆదరించేవారు లేక, ఎవరు సహాయం చేసేవారు లేక, ఈరోజు నీవు కనపడితేనే అప్పుడుతావనో, సహాయం అడుగుతావనో, నిన్ను చూసి నీ మిత్రులే, నీ బంధువులే, నీ రక్త సంబంధులే దూరంగా వెళ్ళిపోతున్నారు కదా. దయనీయమైన స్థితుల్లో ఈరోజు నీ కుటుంబం ఉంది కదా. ఎందుకు బ్రతుకుతున్నావో అర్థం కాక ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు కదా. ప్రేమైన వాళ్ళారా, నువ్వు ఏ స్థితిలో ఉండి ఈ మాటలు వింటున్నా, నువ్వు నా ప్రభువుని వేడుకోగలిగితే, నువ్వు ఆయన వెతకగలిగితే, నీవు ఆయన యొద్దకు రాగలిగితే, నీ తలంపులన్నిటినీ కొట్టివేసి ఆయన తలంపులని జీవితం నెరవేర్చి అనేకులకు మాదిరికరంగా, అనేకులకు దేవునికరంగా ప్రభువు నిన్ను మార్చును కాక. ప్రేమైన వాళ్ళారా, దేవుని మార్గం చదివిస్తా ఉంది. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ కంటే తలంపులు బహు ఎత్తైనవని ఆకాశం భూమి ఎంత ఎత్తుగా ఉన్నాయో, నీ మార్గములు నా మార్గులు అంత ఎత్తుగా ఉన్నవి. నీ తలంపులు నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవని దేవుని వాక్యం చదివిస్తా ఉంది. నీ తలంపులు వేరండి, దేవుని తలంపులు వేరు. ఆయన నిన్ను ఎక్కడో ఉంచాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిన్ను దీవింపజేయాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వైతే మురికి జీవితంలో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. ఇక పాపపు లోకానికి బానిసవై ఇదే ఆనందమని, ఇదే శాశ్వతమని, ఇదే నిత్యమని, ఇదే సత్యమని భ్రమపడిపోయి ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావు. కానీ ప్రియమైన వాళ్ళారా, పరలోక రాజ్యం ఒకటి ఉంది. పరలోకమందున్న గొప్ప దేవుడు, మహా మహిమ కలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయన సర్వోన్నతుడైన యేసుక్రీస్తుల వారు ఆయన యొద్దకు నువ్వు రాగలిగితే, ఆయన్ని వేడుకోగలిగితే, ఆయన నువ్వు వెతకగలిగితే ప్రియులారా, నీ మురికి జీవితాన్ని కొట్టివేసి నీ పట్ల గొప్ప ప్రణాళిక అనాదిలో ఆయన సంకల్పించిన ఆ సంకల్పాలన్నిటినీ, ఆయన తలంపులన్నిటినీ నెరవేర్చి నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చి నీ కుటుంబాన్ని విస్తరింపచేయును గాక. ఆమెన్. అట్టి భాగ్యము ప్రభు మనకు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ ప్రశస్తమైన నామను బట్టి ఈ చక్కటి మా ప్రభు వేళలో నైనా మీరు ఎంతో చక్కగా మీరు మాతో మాట్లాడారు. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్తున్నాం. ఎంతనైతే ఈ మాటలు వింటున్నారో వారందరిలో ప్రభు ఈ మాటలు ఫలభరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వందనాలయ్యా. అయ్యా, అనేక ఎందరైతే ఈ మాటలు వింటున్నారు నైనా వారందరి జీవితాలను ప్రభు మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నైనా వారి తలంపులను కొట్టివేసి మీ తలంపులను వారి చేతి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనేకులకు వీడియో చేరువలాగా మీరు ప్రభు చూపించుకొని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.